ఇశ్రాయేలుతో దేవుని మాట్లాడుతున్న మాట, మోషేతో మాట్లాడుతున్న మాట, ఈ మాట దైవజనుడైన మోషేతో మాట్లాడుతున్నాడు. ఇదిగో మోషే, రేపు ఉదయముననే నువ్వు సిద్ధపడాలి. ఉదయమున ఎవరెవరు సిద్ధపడతారు, ఏ విధంగా సిద్ధపడతారు? 5వ కీర్తన ఏం సిద్ధం చేస్తాం? ప్రార్థన సిద్ధం చేస్తాం. ప్రార్థన అర్థమవుతుందా? ఉదయమున నా ప్రార్థన సిద్ధము చేసి అంటే దైవజనమ, దేవుని బిడ్డలమైన మనము సిద్ధపడాలి, సిద్ధపాటు ఉండాలి. దేని కొరకు సిద్ధపడాలంటే దావీదు చెప్పిన ప్రకారము ప్రార్థన సిద్ధపడాలి. 5వ కీర్తన అనగానే కీర్తన భాగాన్ని మనం ఉదయకాలము లేవడంతోనే చదువుకునే కీర్తన. దేవుని సన్నిధిలో ఏ విధంగా సిద్ధపడాలో నేర్పించే కీర్తన. ఒక భక్తుడు రాసిండు, మొదట పక్షులు లేచనే తమ గూటినే స్తుతించనే, తండ్రి నీవే దిక్కు అనుచు ఆకాశంబనకెగసెను. అసలు దేవుణ్ణి మొట్టమొదటి ఎవరు దేవుని స్తుతించడానికి మొట్టమొదట ఏం సిద్ధపడుతుంది, ఎవరు సిద్ధపడతారంటే ఆకాశ పక్షులను చూడుడి అంటే వాటి దగ్గర నుండి మీరు నేర్చుకోండి, ఏ విధంగా సిద్ధపడాలో నేర్చుకోండి. దావీదు అంటున్నాడు, ఇదిగో ప్రభా ఉదయముననే నా ప్రార్థన సిద్ధపరుస్తున్నానయ్యా. సిద్ధపడుతున్నామా? దేవుని దగ్గరికి రావడానికి సిద్ధపడాలి. ఒకరోజు ముందు సిద్ధపడాలి. దాన్ని సిద్ధపాటు ఉదయమునకు నువ్వు సిద్ధపడు. దేవుని నా దగ్గరికి రావడానికి సిద్ధపడు. ఎక్కడికి రావాలి అంటే మోషేతో దేవుడు మాట్లాడుతున్నాడు, ఇదిగో ఉదయమునకు నువ్వు సిద్ధపడి ఇదిగో సీనాయి పర్వతం మీదికి రా, శీఘ్రముగా వచ్చదవు, సియోను శిఖరం మీదికి మమ్మల్ని చేర్చదు. మనం ఆ శిఖరానికి వెళ్ళిపోవాలి. ఆ శిఖరం మీదికి వెళ్ళే వారంగా మనం ఉండాలంటే ఉదయముననే సిద్ధపడాలి.